హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కాగ్నిజెంట్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ట్రైనీ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే assist in data collection and analysis using MS Excel to support various departments. సో కంపల్సరీ MS Excel పైన మీకు అడ్వాన్స్ లెవెల్లో స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. డేటా కలెక్షన్ చేయడం కానీ, సో అనాలిసిస్ చేయడం కానీ, సో ఎక్సెల్ని యూజ్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ అంతా క్రియేట్ అండ్ మెయింటైన్ స్ప్రెడ్షీట్స్ టు ట్రాక్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ మెట్రిక్స్. సో మెట్రిక్స్ని మీరు క్రియేట్ చేయడం కానీ, సో జనరేట్ రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. సో డాష్బోర్డ్స్ని క్రియేట్ చేయడం కానీ, అంతేకాకుండా రిపోర్ట్స్ని జనరేట్ చేయడం కానీ, ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అయితే మీరే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా డేటా నీడ్స్ డెవలప్ సొల్యూషన్స్ టు మీట్ దీస్ నీడ్స్, కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్. సో కొలాబరేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, కొలాబరేట్ అవుతూ ఉండాలి. అంతేకాకుండా పార్టిసిపేట్ ఇన్ టీమ్ మీటింగ్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు డిస్కషన్స్ ఆన్ డేటా రిలేటెడ్ టాపిక్స్. సో కంపల్సరీ మీరు టీమ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ, కాంట్రిబ్యూషన్ చేస్తూ, అంతేకాకుండా డేటా రిలేటెడ్ టాపిక్స్ పైన మీరు డిస్కషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టే అప్డేటెడ్ ఆన్ ద లేటెస్ట్ MS Excel ఫీచర్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ టు ఎన్హాన్స్ డేటా అనాలిసిస్ క్యాపబిలిటీస్. సో MS Excel పైన మీకు అడ్వాన్స్ లెవెల్లో స్కిల్స్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట. అంతేకాకుండా కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ డేటా నీడ్స్ ఆర్ మెట్. సో కంపల్సరీ బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కమిట్మెంట్ టు డేటా అక్యురసీ. సో డేటా అక్యురసీకి సంబంధించి కంప్లీట్గా మీరు బాగా వర్క్ చేయగలగాలి. అనాలిటికల్ స్కిల్స్తో పాటుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కొలాబరేషన్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్. సో ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే మీకు MS ఆఫీస్కి సంబంధించి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఎనీ డిగ్రీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.